Praise the Lord, everyone. దేవుని నామానికి స్తోత్రాలు. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. Today we have successfully completed 6 months in this fellowship that we have taken place rent today. మరి ఇక్కడ మనం ఆరాధన స్థాపించి విజయవంతంగా 6 నెలలు అయిందండి ఈ రోజుతో. So it has been amazing journey and a lot of ups and downs, but glory to God that God has been faithful and kind. మరి 6 నెలల ప్రయాణంలో దేవుడు ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా నమ్మకంగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడికి వందనాలు. Many questions were asked, why fellowship, why you need to start this, and many discouraging people were there, but there were some people who stood by me, and I would like to thank everybody who have been stood by me in starting this fellowship. మరి హైదరాబాద్లో ఎన్నో సంఘాలు ఉండగా నువ్వు కూడా స్థాపించాలా, నువ్వు కూడా మరి ఆరాధన మొదలు పెట్టాల్సిన అవసరం ఏంటి అని ఎంతోమంది నన్ను అన్నప్పటికీ నాతో కూడా మీరందరూ ఉండి నన్ను ధైర్యపరిచి నడిపిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. It would have not been possible if the grace of God was not in this place. ప్రభు కృప చూపించకపోతే ఇంత దూరం వచ్చే వాళ్ళం కాదండి. So wherever I am and wherever I am going to be, it's only by the grace of God. నేను ఏమై ఉన్నానో మరి ఏమై ఉండబోతున్నానో అదంతా దేవుడి వలననే. So when God gave me this vision to start this fellowship, and God had a specific plan, because we as ministry, we have never started a church fellowship. We were always doing evangelism. మేము ఎప్పుడూ కూడా సాధారణంగా సేవ అంటే సువార్త సేవ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ దేవుడి ప్రణాళిక ఉంది కాబట్టి ఈ ఆరాధన ఇక్కడ మనం మొదలు పెట్టాము. So I believe God has great and mighty plans for this fellowship ahead. ఇంకా ఎన్నో అద్భుత క్రియలు దేవుడు చేయబోతున్నాడు ఈ సహవాసంలో, నేను నమ్ముతున్నాను. There are a lot of exciting things ahead for us this year. ఇంకా ఎన్నో ఉన్నతమైన విషయాలు దేవుడు చేయబోతున్నాడు మన సంఘంలో. Hallelujah. హల్లెలూయా. So before going into the word, let's pray. ప్రార్థించుకుందామండి. Father, in the name of Jesus, as every word that is being preached from my mouth, Lord, let it reach to people's heart and let their lives be transformed and the minds be renewed, Lord. ప్రభువా, వాక్యము నా నోట్లో నుండి వెలువడుతుంటుండగా అది నా వాక్యం కాదు, నీ వాక్యము వెళ్ళి నాయన అందరినీ దర్శించి వారి జీవితాలను ప్రభావితం చేయును గాక. Let this word fall on each of their hearts and let there be transformation happening in this. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్కరిలో విత్తపడుతుంటుండగా వారి జీవితాలలో రూపాంతర అనుభవము అనుభవించుదురుగాక. In the name of Jesus Christ I pray, amen. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. Today I am going to preach about Holy Communion and its power. మరి ఈరోజు ప్రభువు రాత్రి భోజనం, ఆయన శరీరము, ఆయన రక్తముకున్న ప్రశస్తతను గురించి, దాంట్లో ఇమిడి ఉన్న శక్తిని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. How many believe that there is power in the blood of Jesus? ఎంతమంది నమ్ముతున్నారు యేసు రక్తంలో శక్తి ఉందని? And that blood cleanses everything in our life. మరి ఆ రక్తమే మన జీవితంలో సమస్తమును కూడా పరిశుద్ధపరుస్తుంది. Many people ask me, why do you partake in Holy Communion? మరి చాలా మంది అడుగుతుంటారు, ఎందుకు ప్రతి వారం కూడా మీరు ప్రభు భోజనం తీసుకుంటూ ఉంటారని. What is its significance? మరి దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటి అని. And there are a lot of unbelievers who ask me, what is Holy Communion? Is it like wine or do you drink alcohol in church? Some people ask me. మరి కొంతమంది అన్యులు, నా స్నేహితులు అయితే, మీ సంఘంలో ఎప్పుడు ద్రాక్షారసం తీసుకుంటూ ఉంటారు, అదేమన్నా మద్యం లాంటిదా, అది ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. But let me tell you, Holy Communion is the greatest expression of our Lord and Savior Jesus Christ, His love. మరి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ప్రభు రాత్రి భోజనం అనేది దేవుడు మన ఎడల కనపరిచే ఆ ప్రేమకు ఒక గొప్ప నిదర్శనమై ఉన్నది. And 2 items are used in Holy Communion. మరి ఇందులో 2 విషయాలు ఉన్నాయి. The bread which represents Jesus' body, మరి ఆ యొక్క రొట్టె యేసు శరీరానికి సాదృశ్యంగా ఉంది, which was scourged, beaten, broken for our sins. మన పాప శాపముల రోగముల నిమిత్తమై అది మరి మొత్తబడ్డట్లుగా ఉంది ఆ శరీరం. And during his crucifixion, and the cup which represents his blood. మరి ఆయన శరీరము దున్నబడ్డప్పుడు దాంట్లో నుండి రక్తం వచ్చింది, మరి అదే ద్రాక్షారసము. So when Jesus was on that cross, every sin was on him. చూడండి, యేసు సిలువ మీద ఉన్నప్పుడు మన ప్రతి పాపము ఆయన మీద ఉన్నది. He who knew no sin had become sin for us. చూడండి, పాపం అంటే ఏమాత్రం ఎరుగని ఆ యేసయ్య మన కొరకు పాపిగా
మారిపోయాడు అక్కడ. When Jesus was walking on this earth with his disciples, he was vibrant, he was not a sick man, he did not face any kind of sickness, and there was always healing virtue, and he was happy wherever he was. చూడండి, యేసు శరీరధారిగా ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు, శిష్యులతో ఉన్నప్పుడు ఆయనలో ఎటువంటి పాపము కానీ శాపము రోగము లేనే లేదు. ఇంకా వచ్చిన వారిని ఆయన స్వస్థపరుస్తూ సంచరిస్తున్నాడు. But on the cross he took every sin of the mankind, every suffering, you name it, it was on him. కానీ సిలువ మీదకి ఎక్కిన తర్వాత ఆయన మీద పాపమున్నది, శాపము, రోగము, మన బలహీనతలన్నీ ఆయన మీద తను తీసుకున్నాడు. So God instituted this communion so that we may also discern and become like him. చూడండి, దేవుడే ఈ యొక్క ప్రభురాత్రి భోజనాన్ని నిర్మాణం చేశాడు. ఎందుకంటే మనం ఆయనతో కూడా సహవాసంలో ఒక్కటవ్వాలని. And when you partake and you remember him, and you become like him, because Christ is in you, the hope of glory. చూడండి, ప్రభు శరీరాన్ని రక్తాన్ని మనం తీసుకున్నప్పుడు ఆయన శిలువ మరణ పునరుద్ధానాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా ఆ కృపా మహదైశ్వర్యము మనలో ఉన్నది అని మనం తెలుసుకుంటూ ఉంటాం. Apart from gift of salvation, the greatest gift that anybody can claim is a good health. చూడండి, సిలువలో దేవుడు మరి రక్షణను మాత్రమే కాదు, రక్షణతో పాటుగా కూడా ఇంకొక గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. అదేంటనగా ఆరోగ్యము. The greatest blessing that one can have is a good health. చూడండి, రక్షణ తరువాత ఇంకొక గొప్ప ఆశీర్వాదము కలిగి ఉండడం అంటే అది ఆరోగ్యమే. You may say that you can have a wonderful family. ఒక చక్కటి కుటుంబం నాకు ఉంది అని నీవు అనుకోవచ్చు. But if you are not at your 100% health, you will not be able to enjoy with your family. కానీ నీకు ఎంత చక్కటి కుటుంబం అన్నీ ఉన్నప్పటికీ ఆరోగ్యం లేకపోతే నువ్వు ఆరోగ్యవంతుడిగా లేవు, కాబట్టి కుటుంబంతో సంతోషించలేవు. If you have a newborn baby and you are always full of sickness, you cannot enjoy being a father. నీకు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, కానీ నీవు అనారోగ్యంతో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని సరిగ్గా పెంచలేవు కదా. So many people say that, brother, I have lot of money, I can afford greatest treatments, that I can always be healthy because I have health insurance, they say. కొంతమంది అనుకుంటుంటారు, నాకు ఆ ఇన్సూరెన్స్ ఈ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి నాకు ఏ భయము లేదు, మరి నేను ఆరోగ్యంగా ఉంటాను, నేను నా ఆరోగ్యానికి వైద్యం చేయించుకుంటాను అని ధీమాగా ఉంటారు. You must have all the money in your bank, all the insurance, but you cannot buy health. నీకు మరి బ్యాంకులో ఎంత ధనమున్నా, ఎన్ని ఇన్సూరెన్స్లు చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం అనేది కొనలేవు, అది దేవుడి వద్ద నుండే వస్తుంది. The word clearly says the health comes from the Lord. వాక్యం స్పష్టంగా చెప్తుంది, స్వస్థత, ఆరోగ్యము, బలము అనేది యెహోవా యొద్ద నుండే అనుగ్రహించబడుతుంది. There are a lot of people who believe in exercise. చాలా మంది మరి శారీరక వ్యాయామం మీద ఆధారపడుతూ ఉంటారు. They say that if you work out every 45 minutes in every day, you will be fit and there will be no sickness in your body. రోజుకు 45 గంటలు గనుక నువ్వు శారీరక వ్యాయామం చేస్తే నీకు ఏ రోగం రాదు అని కొంతమంది అంటూ ఉంటారు. But when you open news channels, there are a lot of people dying of cardiac arrest in gyms. కానీ ఎంతో మంది జిమ్ చేసి వ్యాయామం చేస్తున్న వాళ్ళు కూడా గుండెపోటుతో మరణించడం మనం చూస్తున్నాం కదా. Health is never from the things, you cannot become health from creation. చూడండి, నువ్వేదో నీ సొంతగా చేయుట వలన మాత్రమే ఆరోగ్యం రాదు. But I'm not discouraging people not to do exercise. చూడండి, వ్యాయామం చేయడం తప్పు అని నేను అంటలేదు, చేయాలి. You can do exercise, you can have health insurance, you can have money saved for that purpose, but you should not depend on that for your good health. డబ్బు సంపాదించుకోండి, వ్యాయామం చేయండి, మరి ఇన్సూరెన్స్లు చేసుకున్నప్పటికి కూడా ఆరోగ్యం అనేది దేవుడే ఇస్తాడు అని ఆయన మీద ఆధారపడండి. Gym can make you fit, but it cannot make you healthy. చూడండి, వ్యాయామం చేస్తే బలంగా దృఢంగా తయారవచ్చు, కానీ ఆరోగ్యం అనేది దేవుడే ఇస్తాడు. Health is a gift of the Lord, my dear friends. చూడండి, ఆరోగ్యం అనేది దేవుడిచ్చే ఒక వరము. One of the reasons why am I so passionate about teaching about Holy Communion is that I was always a victim of a very flawed and legalistic type of teaching. మరి ఎందుకు నేను ఎక్కువగా రొట్టె ద్రాక్షరసము ప్రభు భోజనం గురించి నేను మాట్లాడుతూ ఉంటానంటే, చాలా సంఘాల్లో ఉన్న వేరే రకమైన బోధల గురించి విని నేను విసిగిపోయాను. That kept me in bondage of fear whether to have communion or not. మరి కొన్ని రకాల బోధలు విని మరి ప్రభు శరీరము, ఆయన రక్తమును గురించి తీసుకోవాలా, నేను అపరాధినేమో అన్న భావనతో దూరం ఉండేవాడిని. I was always told to examine myself, being sin conscious every time when I take communion.
చూడండి, నన్ను నేను పరీక్షించుకోవాలి, నేను పాపిని కాబట్టి ఆ ప్రభు శరీరానికి దూరంగా ఉండాలి అని ఇటువంటి విషయాలే నాకు బోధించబడ్డాయి. And there people used to say that if you have even little sin, you are not supposed to take communion. మరి చాలా మంది అంటూ ఉంటారు, చిన్న పాపం ఉన్నా కూడా నువ్వు ఆ కమ్యూనియన్ ప్రభు శరీరాన్ని రక్తమును గురించి అపరాధివి, నువ్వు తీసుకోకూడదు, నీకు యోగ్యత లేదు అని అంటూ ఉంటారు. They call you are unworthy of taking communion because you have lied to people. నీలో చిన్న పాపం ఉంది, నువ్వు అబద్ధమాడినావు కాబట్టి, మాట తెప్పావు కాబట్టి ప్రభు శరీరము గురించి నువ్వు దూరం ఉండాలి, యోగ్యుడవు కాదు అంటారు. Some people went very ahead and said that if you drink that, a judgment will come upon you, the God's wrath will come upon you. మరి అలా అయోగ్యముగా తీసుకుంటే దేవుని తీర్పు, మరి శాపము నీ మీదకి వస్తుందని కూడా చెప్తూ ఉంటారు. And you would become very sick and you will die. అప్పుడు దాని ద్వారా నువ్వు మరి రోగిగా ఉండి మరి మరణించేదవు అని చెప్తూ ఉంటారు. How did such wrong beliefs come in our life? మరి ఇటువంటి తప్పుడు ఆలోచనలు, మరి ఈ సిద్ధాంతాలు మనకు ఎలాగో తెలిసాయి? Because the word is always the truth. చూడండి, వాక్యం అయితే సత్యము. A word cannot lie. వాక్యం అనేది ఎప్పటికీ కూడా అది సత్యమే, అసత్యం కానే కాదు. So the people who are preaching may preach wrong, but the word will be always right. చూడండి, బోధించే వారికి అవగాహన లేక ఏదో బోధించవచ్చు, తప్పుడు బోధ. కానీ వాక్యం అనేది అది మంచిది, సత్యమైనది. They stem from a misinterpretation of Paul when he wrote to the Corinthian church. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసిన సంఘముతో అతను రాసిన ఆ మాటలను తప్పుగా వారు తర్జుమా చేస్తూ వారు బోధిస్తున్నారు. Let's go into what Paul says in 1 Corinthians chapter 11 verses 27 to 30. చదువుదామండి. పౌలు ఇక్కడ ఏమంటున్నాడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయము 11 27 to 30. I will read out for you. Okay. Therefore, whoever eats this bread or drinks this cup of the Lord in an unworthy manner will be guilty of the body and blood of Lord. But let a man examine himself, so let him eat of the bread and drink of the cup. అక్కడ రాయబడింది, ఎవడు అయోగ్యముగా మరి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడో మరి వాడు అపరాధి అగును అని రాయబడి ఉంది. అయితే ముందుగా తన్ను తాను పరీక్షించుకోవాలని రాయబడి ఉంది. For he who eats and drinks in an unworthy manner eats and drinks judgment to himself, not discerning the Lord's body. మరి సరిగ్గా వివేచించకుండా ఆ ప్రభు శరీరాన్ని రక్తాన్ని గురించి వివేచించకుండా ఎవరైతే దాంట్లో పాలు పొందుతారో వాళ్ళు మరి దేవుడి తీర్పుకు లోబడతారు, ఆ శాపగ్రస్తులు అవుతారని రాయబడి ఉంది. Note here it says not discerning the Lord's body. For this reason many are weak and sick among you and many are asleep. చూడండి, అక్కడ రాయబడి ఉంది, ప్రభు శరీరమును గురించి రక్తమును గురించి ఎవరైతే సరి అయిన అవగాహన, జ్ఞానము, వివేచన లేకుండా తీసుకుంటారో అవిశ్వాసంతో వారు మరి శాపగ్రస్తులు అవుతారు, వారు బలహీనులుగా రోగులుగా ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. Somehow people in general misunderstood the verses 27 and 29 of 1 Corinthians chapter 11. మరి మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 28, 29 వచనాలను చాలా మంది సరిగ్గా అర్థం చేసుకోలేక ఏదో చెప్తూ ఉంటారు. And we have been taught that we cannot partake of the communion if we are unworthy because of our sins. అయితే అక్కడ వాళ్ళు ఏమని చెప్తూ ఉంటారంటే మన బలహీనతలు, మన పాపాలను బట్టి మనము అయోగ్యులము, దాంట్లో మరి మనము అది పుచ్చుకోలేము అని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. But Jesus' blood that has already been shed for us as believers, we are the righteousness of God in Christ. కానీ యేసు రక్తము శిలువ మీద చిందించబడినప్పుడే దాని యందు నీవు ఉంచే విశ్వాసము ద్వారా నీ అయోగ్యత, నీ బలహీనత, పాపం అనేది క్షమించబడి నువ్వు కడిగివేయబడ్డావు, నువ్వు నీతిమంతుడుగా మారిపోయావు. And if you look at 2 Corinthians chapter 5 verse 21, 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 21వ వచనం, it clearly says God made him who had no sin to be sin for us, so that in him we might become the righteousness of God. అక్కడ అర్థం చేసుకోండి, పాపం అంటే ఏమాత్రం ఎరుగని ఆ దేవుడు భూమి మీదకి దిగొచ్చి మన పాపాలను తన మీద వేసుకున్నాడు గనుక తనలో ఉన్న నీతిని మనకు అనుగ్రహించాడు, మనం నీతిమంతులమయ్యాము ఉచితంగా అని రాయబడి ఉంది. We are completely righteous and worthy not because we are perfect, but he is perfect. అయితే మనము ఏ తప్పు లేని వారము కాబట్టి మనం నీతిమంతులం, పరిశుద్ధులం కాదు, కానీ మన తప్పులు ఆయన మీద మోపబడ్డాయి. మరి ఆయన నీతి మనకు అనుగ్రహించబడ్డది కాబట్టి మనము నీతిమంతులము, పరిశుద్ధులము.
Hallelujah. We don't have to be perfect to eat the Lord's communion. చూడండి, నీలో తప్పుందా ఒప్పుందా అన్నది కాదు ఆ ప్రభు భోజనాన్ని నువ్వు సమీపించడానికి అర్హత, యోగ్యత. I want to make it clear, I am against sin. But చూడండి, if being sin conscious is not good. చూడండి, పాపానికి నేను కూడా వ్యతిరేకమే. పాపం చేయమని నేను ఎవరికి బోధించట్లేను, నేను వ్యతిరేకినే. కానీ నీలో ఉన్న పాపమును గురించి నువ్వు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం లేదు. దేవుడి నీతిని గురించి నువ్వు అవగాహన కలిగి ఉండాలి. If being sin conscious and trying to examine yourself is a prerequisite that you have to have Lord's communion, not even one person on this earth will be justified to have Lord's table. చూడండి, నీలో నీ ఏమాత్రము చిన్న పాపము కూడా ఉండడానికి వీల్లేదు. ఉన్నట్లయితే నువ్వు అయోగ్యుడవు అని రాయబడి ఉంటే మరి ప్రపంచంలో అందరూ అయోగ్యులే, ఎవరు కూడా యోగ్యులు కాదు. You may say that I have not done adultery, I have not committed any sin, I have not done any major sins in my life. నువ్వు అనొచ్చు, నేను దొంగతనము, వ్యభిచారము, ఏదో పెద్ద పెద్ద పాపాలు చేయలేదు కదా, మరి నేను కూడా నాలో కూడా పాపం ఉందా అని నువ్వు అనొచ్చు. But to God, sin is a sin in whatever form or degrees it may చూడండి, happen. దేవుడి దృష్టిలో దేవుడు నిన్ను మరి తీర్పు తీర్చాలి అనుకున్నట్లయితే నీ క్రియలను బట్టి మరి నీలో ఉన్న ప్రతి చిన్న పాపమైనా పెద్దదైనా అది పాపమే. If you fall in area, you fall in everywhere, according to the scripture. మరి ఒక్క విషయంలో పడిపోతే అన్ని విషయంలో పడిపోయినట్టే, నువ్వు పాపివే వాక్య ప్రకారం. So you can see in James chapter 2 verse 10. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. It clearly says, for whoever keeps the whole law yet stumbles at just one point is guilty of breaking all of it. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరైనాను ధర్మశాస్త్రములో ఆజ్ఞలు అన్నిటినీ పాటించి ఒక్క దానిలో వారు విఫలమైనట్లయితే ధర్మశాస్త్రం అంతటిలో కూడా వారు విఫలమైనట్లే అని రాయబడి ఉంది. Do you know how many laws are there in the that we have to మీకు follow in తెలుసా? old covenant? మరి పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో మీకు తెలుసా? We just know that we have 10 commandments. మనకు కొన్నే తెలుసు, 10 ఆజ్ఞల గురించే తెలుసు. There are a lot of commandments. ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి మోషే ధర్మశాస్త్రంలో. So if you fall in one area, you are guilty of falling into a sin. ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే అన్నిట్లో ఫెయిల్ అయినట్లుగా, ఒక పాపం చేస్తే అన్ని పాపాలు చేసినట్లే. It is very tough. అది చాలా కష్టము. ఆ ధర్మశాస్త్ర క్రియల ప్రకారం దేవుడి ఎదుట నీతిమంతులుగా అనిపించుకోవడం కష్టం. So that is why it is very important to understand grace of God. కాబట్టి కొంతమందికి కృపను గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతూ ఉంటుంది. And especially what God has done on the cross is a very significant sacrifice. మరి ప్రత్యేకంగా దేవుడు సిలువలో చేసిన యాగము, పాప ప్రాయశ్చిత్తము అది ఎంతో గొప్పదండి. If you look at Ephesians 1:7, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. it says, thank God that even when we fail, we have redemption through his blood. అక్కడ రాయబడి ఉంది, దేవుడికి స్తోత్రం కలుగును గాక, మనము మరి ఆ కొన్ని విషయాలలో తప్పిపోయినప్పటికీ కూడా ఆయన కృప మరి ఆయన సిలువ రక్తము విమోచనము మనకు అందుబాటులో ఉందంట. And there is forgiveness of sins according to the riches of his grace. చూడండి, ఆయన కృప మహదైశ్వర్యములో మనకు పాపక్షమాపణము ఉంది అని రాయబడి ఉంది. So we have redemption and forgiveness of every sin that we commit. మన జీవితంలో అన్ని పాపాలకు కూడా ఆయన కృపా మహదైశ్వర్యంలో పాప క్షమాపణ విమోచనము ఉంది. By the shedding of his blood, even the remote very little sin in your life has been abolished. యేసు సిలువ రక్తము ద్వారా నీ జీవితంలో ప్రతి చిన్న పెద్ద పాపములు అన్ని కూడా క్షమించబడ్డాయి. But you may ask me, but then why did Paul say that you should examine yourself and you will be unworthy if you have it? అయితే పౌలు మరి ఇక్కడ ఎందుకు అన్నాడు, మరి జాగ్రత్తగా వివేచించండి, మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి, యోగ్యులుగా అయోగ్యులుగా ఎంచుకోండి అని ఎందుకు చెప్పాడు?
1 Corinthians 11, especially people get confused in verses 27 and 29. చూడండి, అక్కడ మొదటి కొరింథీయుల్లో ఆ యొక్క 28-29 వచనాలు మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. Apostle Paul did not say those who are unworthy cannot partake of the communion. అక్కడ అపోస్తలుడైన పౌలు అయోగ్యులుగా ఉన్నవారు ఎవరు కూడా ముందుకు రాకూడదు, ప్రభు భోజనం చేయకూడదు అని అనలేదండి. If you look closely at the verses, Paul was talking in a manner in which one takes part of the Holy Communion. అక్కడ లోతుగా గమనించినట్లయితే వారు ప్రభు భోజనము తీసుకునే ఆ క్రమము పద్ధతిని గురించి మాట్లాడుతున్నాడు. So the reference of this is found in 1 Corinthians same 11th chapter from 20 to 22. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ చక్కగా స్పష్టంగా రాయబడి ఉంది. So when you meet together, it is not to eat the Lord's Supper. When you meet together as people, it is not to eat the Lord's Supper. For when you eat, each one hurries to get the supper. చూడండి, అందరూ మీరు కూడుకున్నప్పుడు మరి ప్రభు భోజనం గురించి ఒకరి తర్వాత ఒకరు ఎగబడి తీసుకోవడం కాదు, కానీ వివేచించి అది సాధారణమైన రొట్టె, ప్రతిరోజు తీసుకునే ద్రాక్షరసం కాదు అని నువ్వు దేవుడి రక్తం అని వివేచించి నెమ్మదిగా తీసుకోవాలి. Simple example is when you go to a wedding. చూడండి, ఒక ఉదాహరణ, మనం ఒక వివాహానికి వెళ్తే you should especially see when the wedding ends how people go hurried to eat dinner. చూడండి, పెళ్ళి అక్కడ అయిపోగానే డిన్నర్ స్టార్ట్ అయిందనగానే అందరు ఎలా ఎగబడతారు. అట్లా చేయకూడదు, అట్లా చేస్తే అయోగ్యులు మీరు అని రాయబడి ఉంది. Not waiting for others, not waiting for poor people or old people who have come. మరి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, లేకపోతే పేదవాళ్ళ గురించి ఎవరు ఆలోచించకుండా నేను తినాలి అని ఎగబడుతూ ఉంటాం కదా, ఆ విధంగా ఇక్కడ పాలు పొందొద్దు ప్రభు భోజనంలో అని రాశాడు. So one goes hungry and other is just drinking to get intoxicated. చూడండి, ఒకడేమో ఆకలితో బాధపడుతూ ఉంటాడు, ఇంకొకడేమో ఆ ద్రాక్షారసము ప్రతిరోజు తాగే ద్రాక్షారసం అని మత్తుగా ఉండడానికి ఎక్కువ తాగడం, అదంతా తప్పుడు క్రమము అని చెప్తున్నాడు. It says what you not have houses in which you can eat and drink. మీకు మీ ఇల్లులు లేవా, ఇంట్లో ఆ రొట్టె ద్రాక్షారసం రోజు తీసుకోండి కావాలంటే, ఆ తినేది వేరు, కానీ సంఘానికి వచ్చినప్పుడు క్రమాన్ని పాటించాలి. Or do you show contempt for the church of God and humiliate those impoverished believers who are coming who have nothing? చూడండి, మరి దేవుడి సంఘానికి వచ్చి మరి దేవుడి సంఘాన్ని అగౌరవపరచడం ఇతరుల ముందు అది తప్పు కదా అని రాయబడి ఉంది. It is very clear. Apostle Paul is clearly trying to say to people not have communion in the manner which they were having. చూడండి, పౌలు ఏమంటున్నాడు అంటే అక్రమముగా మరి చేయడమే అయోగ్యమము, మీరు ఇంటి దగ్గర చేసినట్టు ఎక్కడో చేసినట్టు సంఘంలో అలా చేయకూడదు, ఇది దేవుని శరీరము అని వివేచించాలి అని చెప్తాడు. He says that it is not like any other meal that you go and feast and jump and eat. He's saying that the Holy Communion is very holy and it is very important how you have it. ఆచారబద్ధంగా ప్రతిరోజు తీసుకునే రొట్టె ద్రాక్షరసం ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు తీసుకోవడం అది కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది రొట్టె కాదు, ప్రభు శరీరం అని, రక్తం అని వివేచించి విశ్వాసంతో తీసుకోవడమే క్రమము, యోగ్యత అని చెప్తున్నాడు. For us as believers now to take part in a communion in an unworthy manner is to be like Corinthian church. చూడండి, మనము అయినప్పటికీ కూడా మరి అక్కడ అయోగ్యత అంటే ఏంటంటే అక్కడ కొరందీయుల వలె ఒకరి మీద ఒకరు పడిపోయి ముందు నాకు కావాలి అని అలా గుంజుకొని తీసుకోవడము అది అయోగ్యత. Treating communion as something very insignificant and just you are having it just to satisfy your hunger. It is not that you have it. అది ప్రతిరోజు యూదులకు ఒక అన్నం తినే ఆ యొక్క రొట్టె అది సాధారణమైన ద్రాక్షరసమే అని వివేచించకుండా ఇష్టం వచ్చినట్టు తినడము అది అయోగ్యత. The classic example is how Israel just when God gave them manna they ate, they did not regard what God has given through his divine grace for them. చూడండి, ఆ పాత నిబంధనలు చూసి అరణ్యములో మరి మోషే ప్రార్థించినప్పుడు దేవుడు మన్నాను కురిపించాడు, కానీ వారు దాన్ని కూడా లెక్క చేయలేదు, దాని విశిష్టతను అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిన్నారు కదా. We must not take part in a communion that is as it is something worthless. It has power in it. There is power in the blood of Jesus. చూడండి, దానిని గురించి వివేచించి దాంట్లో శక్తి ఉంది, విమోచనం ఉంది, స్వస్థత ఉంది అని తెలుసుకొని ఆ యొక్క ప్రభు శరీరంలో పాలు పొందాలి. Without knowledge and without knowing the significance, you just cannot have communion. చూడండి, ఆ జ్ఞానము, విశ్వాసము, దాని గొప్పతనము నీకు తెలియకుండా నువ్వు తీసుకోకూడదు, తెలుసుకొని వివేచించి తీసుకోవాలి. Let me tell you, I partake in Holy Communion every day. మీకు విషయం చెప్పాలనుకుంటున్నా, ప్రతిరోజు నేను ప్రభు బల్ల
తీసుకుంటాను. I believe it is more powerful than any medicine. మరి ఏ మంచి వైద్యము కన్నా కూడా ప్రభు శరీరము రక్తం ప్రతిరోజు తీసుకోవడము ఎంతో ఆశీర్వాదం. It is more powerful than any medical surgery that you have in the hospitals. మరి వైద్యులు ఎవరు కూడా ఇవ్వలేనంత గొప్ప చక్కటి వైద్యము దాంట్లో ఉంది. So many people who come and ask me for prayer, who are going through chemotherapy sessions, who are going through cancer, I just tell them to discern the Lord's body every day. మరి ఎవరైనా రోగులు నా దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రార్థన చేయమంటే నేను వాళ్ళకి ఈ మాట కూడా చెప్తాను ప్రార్థనతో పాటు. మరి ప్రభు శరీరము రక్తమును గురించి వివేచించి మీరు ప్రార్థించి తీసుకోండి, మీరు స్వస్థత పొందుతారని చెప్తూ So ఉంటాను. every time you partake of the Holy Communion, మరి ప్రతిసారి ప్రభు భోజనం తీసుకుంటుండగా your youth is being renewed. చూడండి మన యవ్వనము మరి అధికమవుతా ఉంటదంట. Your youth will be renewed like the eagles, the word మరి says. పక్షి రాజు యవ్వనం వలె మన యవ్వనము దినదినము నూతన పరచబడతా ఉంటదట. The earth has been under a divine sentence because of the sin that Adam and Eve committed. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మూల పురుషుడు ఆదాము చేసిన ఒక పాపపు క్రియ వలన మానవ జాతి మరి భూమి అంతా కూడా శాపగ్రస్తముగా మారిపోయింది. Aging, disease, sickness, everything came from that sin. ఆ పాపములో భాగం ఏంటంటే రోగము, బలహీనత, వ్యసనము, శాపము ఇవన్నీ కూడా అందులో ఇమిడి ఉన్నాయి. Even death. మరణము కూడా వచ్చేసింది ఆ It పాపం is వలన. all part of that divine sentence. మరి ఆ యొక్క అతడు చేసిన ఆదాము ఒక పాపం వలన ఇవన్నీ కూడా తీర్పు అనేది లోకం మీదకి వచ్చింది. The reality is we are living in a fallen world. చూడండి, మనం ఒక పడిపోయిన శాపగ్రస్తమైన చీకటి లోకములో మనం ఉన్నాం. These effects of divine sentence are happening to our mortal bodies. చూడండి, మన భౌతిక శరీరాలను కూడా ఈ పాప శాప రోగాలు, బలహీనతలు మరి మనల్ని కూడా పట్టి పీడించాలని చూస్తుంటాయి. God never intended his children to suffer and die with diseases and sicknesses. కానీ దేవుడి చిత్తం ఏంటంటే ఈ లోకానికి వేరుగా తన పిల్లలు మాత్రము ఆరోగ్యంగా బలంగా ఉండాలి, ఈ పాప శాప రోగాలు కలిగి ఉండొద్దు అన్నది దేవుడి చిత్తం. It hurt him so much that how the effects of sin were going on in this world. చూడండి, ఈ పాప శాప రోగాలను చూసినప్పుడు మరి అవి క్రైస్తవులను వేధిస్తున్నప్పుడు దేవుడు ఎంతో వేదన చెందుతూ ఉంటాడు. God is a loving God and a merciful God. He is a దేవుడు ఎంతో compassionate God. ప్రేమ, కనికరము, దయగలిగిన దేవుడు. ఆయన ఎంతో బాధపడుతూ ఉంటాడు. That is why he sent his only son on this earth, so that in him, through him we can attain salvation. చూడండి, మొదటి ఆదాము యొక్క పాపం వలన పాప శాప రోగాలు వస్తే దేవుడు మనల్ని ప్రేమించి మరి కడపటి ఆదామైన యేసును పంపించి తన ద్వారా మనందరికీ నీతి, పరిశుద్ధత, ఆరోగ్యము, బలము ఇవన్నీ అనుగ్రహించాలని పంపించాడు. Not only that through that cross, believing in that cross you receive salvation, but the sacrifice which he has gone through will be making us free from every sickness and diseases in our body. చూడండి, ఈ యేసు వలన, ఆయన శిలువ మరణ పునరుద్ధానాల వలన మనకు పాప క్షమాపణ, రక్షణ మాత్రమే కాదు కానీ మరి ఆశీర్వాదము, ఆరోగ్యము, బలము, సమృద్ధి, ఐశ్వర్యం ఇవన్నీ కూడా దేవుడు ఇస్తున్నాడు. The Holy Communion is a supernatural channel where you can enjoy your life by having it, by discerning it properly in a worthy manner. చూడండి, ప్రభు శరీరాన్ని, రక్తమును గురించి మనము సరిగ్గా వివేచించి తీసుకున్నట్లయితే దాంట్లో ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. అయితే ఒక విషయం ఏంటంటే సరిగ్గా దాన్ని వివేచించి నువ్వు పాలు పొందుకోవాలి. While the world is getting sicker and sicker day by day, but when you are discerning the Lord's body and having it, your youth will be renewed and you will become very healthy in your body. చూడండి, ప్రపంచం అంతా కూడా చీకటిలోనికి, బలహీనతలోనికి, రోగంలోనికి వెళ్ళిపోతూ ఉంటే దేవుడి సంఘముగా మరి యేసుని ఎరిగిన వారిగా నీవు బలముగా వెలుగులోనికి, ఆరోగ్యం, ఆశీర్వాదంలోనికి వెళ్ళాలి అన్న దేవుడి చిత్తం. So the burning question in every believer that I see, and when I have conversation with every people, they say, they have this question: if Jesus Christ's will is for us to be healthy, and if he has died on the cross for my sins, then why believers are now very sick in their కొంతమంది body? అడుగుతూ ఉంటారు, మరి దేవుని చిత్తం మన కొరకు అంత మంచిగా ఆరోగ్యకరంగా ఉండాలి అని దేవుడు మరణిస్తే క్రైస్తవుల్లో ఎందుకు ఈ బలహీనతలు ఉంటాయి, అనారోగ్యంగా ఎందుకు ఉంటారు అని కొంతమంది అడుగుతూ ఉంటారు. I personally know many believers who are having they are struggling through some medical challenges. They might have several terminal illness like cancer. మరి నేను కొంతమంది క్రైస్తవులను చూస్తూ ఉంటాను, ఎంతో వేదనతో, మరి రోగాలతో, మరి దీర్ఘకాలిక రోగాలతో వారు బాధపడుతూ ఉంటారు. If you are fighting a health challenge, let me remind you,
you may have doubts and questions in your mind why it is happening to me. అయితే నీకు ఒకవేళ రోగము, వ్యసనము, బలహీనతలు నీలో ఉన్నట్లయితే నాకే ఎందుకు ఇలాగా అని నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే It's perfectly fine if you have doubts and confusions. అయితే నీకు అనుమానాలు ఉంటే అది మంచిదే. ఎందుకు అనని అనుమానం ఉంటే The Lord knows your confusion and your pain. అయితే నీ యొక్క బాధలో, వేదనలో మరి దేవుడు కూడా నీతో ఉంటాడు, నిన్ను చూస్తూ ఉంటాడు. God wants us to know that He is your present help. He knows the pain that you are going through. చూడండి, దేవుడు నీ యొక్క బాధలలో, శోధనలో నమ్మదగిన సహాయకుడిగా ఉంటూ ఉన్నాడు. I know it can be very hard and frustrating to keep believing when you are sick in your body. మరి బలహీనతల్లో, రోగాల్లో కూడా దేవుడిని నమ్మడం అంటే కొంచెం కష్టమే. అయినప్పటికీ నమ్ముతూ ఉండాలి. And when you're going through severe trial, to keep the faith is very difficult. మరి ఆ శ్రమల్లో, శోధనలో విశ్వాసాన్ని పట్టుకొని ఉండడం అంటే కష్టమే. అయినప్పటికీ But keep trusting, my dear friends. God is your present help and is there to fix your problems. అయినప్పటికీ కూడా మనకు దేవుడు తప్ప వేరొక దారి లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన సమస్తము చేయుటకు శక్తిమంతుడు. He is faithful. The word says He will never leave you nor forsake you. చూడండి, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను ఏ పరిస్థితిలో ఎన్నడూ కూడా విడువడు, ఎడబాయడు. The trials may happen in a believer's life. మరి విశ్వాసుల జీవితాల్లో కొన్నిసార్లు కష్టాలు రావచ్చు. But Jesus, like how He was with Shadrach and Meshach and Abednego in the midst of fire. చూడండి, షద్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా అగ్నిలో వేయబడ్డారు, పరీక్షించబడ్డారు. కానీ వారితో నాలుగో వ్యక్తిగా యేసయ్య ఉన్నాడు. You may be going through fire in your life today. అటువంటి అగ్ని వంటి మహాశ్రమల గుండా నీవు ఈ రోజు వెళ్తూ ఉండొచ్చేమో. But Jesus is with you, my dear కానీ friends. ఆ అగ్నిలో నీతో కూడా యేసయ్య ఉంటాడు, నువ్వు కాలిపోవు. And in the name of Jesus, when He is with you, you will escape the suffering, like how Shadrach and Meshach came out of the fire just dusted off, nothing happened to them. చూడండి, ఆ శ్రమల్లో, శోధనలో, ఆ అగ్నిలో వేయబడ్డప్పుడు షద్రక్, మెషక్, అబేద్నెగోలతో యేసు కూడా ఉన్నాడు కాబట్టి వారి వెంట్రుకలు కూడా కాలిపోకుండా మరలా వారు ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చినట్లుగా నీవు కూడా ఆ శ్రమల్లో నుండి బయటికి రాబోతున్నావు. So how do we escape being sick and weak in our body? చూడండి, ఈ బలహీనతలు, రోగాల నుండి మనం ఎలాగూ తప్పించుకోగలము? Apostle Paul clearly says that not having proper discernment about the Lord's body and not examining over ourselves in partaking the Lord's communion, that's why believers are not able to enjoy the blessings. అర్థం చేసుకోండి, మనం ఎందుకు దేవుడి ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నాం, ఎందుకు బలహీనులుగా ఉంటున్నామంటే దేవుడు సిలువలో చేసిన ఆ యొక్క కార్యం, ఆయన శరీరము, మరి ఆయన రక్తము ఎందుకు చిందించబడ్డదో దాని గురించి సరి అయిన అవగాహన, వివేచన లేనందువల్ల మనం బలహీనులుగా ఉంటున్నాం. So let us always examine ourselves, not for our sins as they have been washed by the blood of Jesus on the cross. చూడండి, మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. కానీ స్వపరీక్ష చేసుకున్నప్పుడు నీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే నా పాపాలు, శాపాలు యేసు రక్తంలో కడగబడ్డాయి అని అన్నది నీకు తెలియాలి. The discernment is knowing that you are worthy to take part in the Lord's communion. కాబట్టి వివేచన అంటే నేను యోగ్యుడనే, ఎందుకంటే నా పాప, శాపము యేసు రక్తంలో కడగబడ్డాయి కాబట్టి నేను యోగ్యుడను, నేను ప్రభు శరీరము, రక్తము తీసుకోగలను With the revelation of Jesus Christ on that cross. యేసును గురించిన, సిలువలో యేసయ్యను గురించిన ఒక ప్రత్యక్షత, జ్ఞానమును బట్టి నువ్వు తీసుకోవాలి. So whenever you take part in the communion, let us be conscious of the fact that Jesus Christ's body was broken on that cross so that you and me can enjoy divine health. చూడండి, నువ్వు సాక్రిమెంట్ తీసుకునేటప్పుడల్లా యేసు సిలువ మీద ఆయన శరీరం చీల్చబడ్డది కాబట్టి నీ శరీరమునకు ఆరోగ్యము అని నువ్వు దాన్ని వివేచించాలి. Also, as we partake of the cup, let us be conscious that we are receiving His blood that was shed for forgiveness of our sins. అలాగే ఆ శరీరం చీల్చబడుట వలన దాంట్లో నుండి వచ్చిన రక్తములోని ప్రతి పాపము కూడా పవిత్రపరచబడ్డది, కడిగివేయబడ్డది అని నువ్వు నమ్మాలి. For the forgiveness and remissions of all our sins of the past, present and future. మన జీవిత కాలపు పాపములు, భూత, భవిష్యత్, వర్తమాన కాలంలో మన జీవితకాల పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి యేసు రక్తంలో అని నమ్మాలి. Holy Communion is a way God has ordained for people to receive
channel of healing and wholeness in our body. మరి ఆరోగ్యంగా బలంగా ఉండాలి అన్న శక్తి కలిగి ఉండాలి అని అంటే దేవుడు నిర్ణయించిన ఆయన యొక్క శరీరము ఆయన రక్తము నువ్వు తీసుకోవాలి. On the night that he was betrayed, Jesus ate his last supper with his disciples. మరి యేసు తాను అప్పగింపబడే రాత్రి శిష్యులతో కూడా కూర్చొని ఆ యొక్క శరీరమును గురించిన రక్తము గురించి వివరించాడు. His last instruction was a loving instruction he gave to remember him when we partake of the Lord's communion. చూడండి, ఆయన చివరిగా చెప్పిన మాట ఏంటంటే తన శిలువ మరణము పునరుద్ధానమును గురించి నువ్వు వివేచించాలి అని చెప్తున్నాడు. It is not a ritual or a tradition that you need to be observing, but a blessing to be received from the Lord. అదేదో ఆచారబద్ధంగా నువ్వు దేవుడి దగ్గర నుండి ఏం పొందుకోలేవు, కానీ విశ్వాసముతో వివేచించి పొందుకోవాలి. It is not a ritual, my dear friends. అది ఆచారము కాదండి. There is no prescribed bread or prescribed wine that you need to have. ఓ ఇటువంటి రొట్టెనే చేయాలి, అటువంటి ద్రాక్షరసమే అని కాదు. నీ విశ్వాసములో ఆ దేవుడి శక్తి ఉంది. And a lot of people ask me, can I partake in communion at my home? మరి కొంతమంది అడుగుతుంటారు, ఇంట్లో కూడా నేను ప్రభు బల్లను తీసుకోవచ్చా అని. And many people have made it a practice that I will only have communion once in a month. కొంతమంది ఏమో ఓన్లీ కేవలం సంఘంలో ఒకసారి మాత్రమే చేస్తే అది సరి అయినది అంటూ ఉంటారు. And some people say that every Sunday only I'll have communion. ఆదివారమే చేయాలి కదా, ఇంటి దగ్గర కాదు కదా అంటూ ఉంటారు. Communion, you don't remember God only on Sundays. కేవలం ఆదివారం మాత్రమే యేసయ్యను గురించి మనం జ్ఞాపకం You చేసుకోవాలి. remember him every day. 24 గంటలు 365 రోజులు కూడా యేసును జ్ఞాపకం చేసుకుంటుంటాం. The early church knew its importance and its power. They used to go door to door and have communion daily with చూడండి, disciples. ఆది సంఘము అపోస్తలుల సంఘం అయితే ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి మరి ఆ రొట్టె విరుస్తూ ద్రాక్షరసమును గురించి వారు వివేచించి పాలు పొందుతూ So ఉండేవారు. let nobody fool you saying that you cannot have communion at home. చూడండి, ఎవరు కూడా మరి మిమ్మల్ని అపహసించనీయకండి, ఇంట్లో తీసుకుంటున్నావేంటి అనని నీవు వాళ్ళకి చెప్పగలగాలి. అటువంటి విశ్వాసం నీకు ఉండాలి. There might be a lot of people who cannot come to church physically. కొంతమంది మరి అంటే శారీరకంగా సంఘానికి రాలేని పరిస్థితిలో They may ఉండొచ్చేమో, be on their deathbed, they may be on hospitals. వాళ్ళు మరణ పడక మీద ఉండొచ్చేమో, అనారోగ్యంతో ఇంటికాడు ఉండొచ్చేమో. But you can discern the Lord's body. You can have a water, you can have any kind of solid food. ఎటువంటి పరిస్థితిలో ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు ప్రభు శరీరమును గురించి వివేచించి తీసుకోవచ్చు. You should be conscious of the fact that why did God die on the cross? మనం చేయవలసిందల్లా ఒకటి, ఎందుకు యేసు శిలువలో మరణించాడు, ఆయన శరీరం ఎందుకు చీల్చబడ్డది, రక్తం ఎందుకు చిందించబడ్డది అని నీకు వివేచన ఉండాలి. You should have a basic minimum knowledge as a believer, born again Christian. Why are you taking part in the communion? మరి విశ్వాసిగా తిరిగి జన్మించిన వాడివిగా ఎందుకు యేసు శరీరము మరి రక్తము చిందించాడో దాని గురించి అవగాహన నీకు ఉండాలి. It should not be like somebody is giving, I'll have it and go home. ఏదో ఒక అలవాటుగా దీన్ని చేయొద్దండి. There is power in the blood of Jesus. యేసు రక్తములో శక్తి దాగి ఉంది. There is the great sacrifice that God was beaten and broken so that you and me can live a healthy life. మరి సిలువలో యేసు తన ప్రాణమును దారపోసి శరీరాన్ని మరి రక్తాన్ని మన కొరకు అర్పించుకున్నాడు. ఎందుకంటే మనం రక్షణ పొందాలి, అలాగే ఆరోగ్యంగా ఉండాలని. Let me give you one small example that how I have received healing through power of Holy Communion. ఒక చిన్న ఉదాహరణ, మరి ఈ యొక్క కమ్యూనియన్ ద్వారా నేను ఎలాగూ స్వస్థపరచబడ్డానో మీకు చెప్పాలనుకుంటున్నా. I will not take a lot of time. In the time of COVID, I had very severe coronavirus. ఆ యొక్క కోవిడ్ సమయంలో నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. And I was very sick. నేను చాలా బలహీనుడిగా I could మారిపోయాను. not even get up from my bed to go to washroom. That was my situation. మరి నా మంచం మీద నుండి నేను వాష్రూమ్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను. And I didn't know what is this virus. I never had any knowledge. I never understood and made study on that, why people are getting virus, because I was totally ignorant on that. మరి కరోనా అంటే ఏంటి, దాని గురించి వచ్చే ఆ యొక్క ఇబ్బంది ఏంటి, దాని గురించి అవగాహనే నాకు లేదండి అప్పుడు. So in my room I saw one communion bottle. అయితే నేను ఆ బలహీనంగా పడి ఉన్న సమయంలో నేను చూస్తున్నాను, నా గదిలో ఒక కమ్యూనియన్ బాటిల్ ఉంది అక్కడ. And I straight away remembered what was written in the Bible. అయితే అప్పుడు నాకు జ్ఞాపకం వస్తూ ఉంది దాని గురించి వాక్యం ఏం చెప్తుందో. I just prayed that if the communion has power to heal my sickness, I would like to take it by faith.
అప్పుడు నేను నా మనసులో అనుకున్నాను, మరి యేసు శిలువ రక్తము ఆయన శరీరం నా కొరకు చిందించబడ్డట్లయితే నేను విశ్వాసంతో తీసుకుంటాను, దాంట్లో శక్తి ఉందా నేను చూడాలి అనుకున్నాను. So I just partake in the communion, discerning what is Lord's body and why his blood was shed. ఆ సమయంలో నేను ధ్యానిస్తూ ఉన్నాను, ఎందుకు యేసయ్య శరీరము చీల్చబడ్డది, ఎందుకు రక్తం చిందించబడ్డది, ధ్యానిస్తూ విశ్వసిస్తూ వివేచిస్తూ నేను తీసుకుంటున్నాను. And let me tell you, within just few minutes my fever came down. అర్థం చేసుకోండి, కొన్ని నిమిషాల్లోనే నాలో ఉన్న కరోనా సిమ్టమ్స్ అన్ని కూడా తగ్గిపోవడం నేను I చూశాను. regained back my health. మరి వెంటనే నేను ఆరోగ్యవంతుడిగా బలవంతుడిగా మారిపోయాను. The loss of smell and loss of taste regained back. ఆ రుచి కానీ తెలుస్తూ ఉంది, మరి ఆ యొక్క వాసన చూడడం కూడా నాకు అర్థమవుతూ So as I was taking communion, my health was getting better and better. చూడండి, నేను ప్రతిరోజు అలా చేస్తూ విశ్వసిస్తూ ప్రభు శరీరము రక్తమును తీసుకుంటుండగా ఇంకా ఆరోగ్యం వస్తూ ఉంది నాకు. So from that 2021 till now, every time I partake in the communion, what a little sickness, whatever happen, it goes away. 2021 సంవత్సరంలో నుండి ఈ సాక్ష్యం చెప్తున్నాను కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు కూడా నేను దాన్ని తీసుకుంటూనే ఉన్నాను, ప్రభు కమ్యూనియన్ని. I have also seen that I have suggested some people to have communion and their cancer has also gone. నేను కొంతమంది క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఇలా చేయమని చెప్పాను. వారు వివేచించి విశ్వసించి ప్రభు శరీరం తీసుకున్నప్పుడు So there is క్యాన్సర్ అంతా పోవడం చూశాను. no amount of sickness can stay in your body if you believe in the power of blood of Jesus. చూడండి, యేసు రక్తమును గురించి నీకు విశ్వాసము జ్ఞానం ఉన్నట్లయితే నీ ఒంట్లో ఏ రోగం ఉండడానికి వీల్లేదు. So God has given us this supernatural channel. You and I can enjoy divine ఈ health. యొక్క అసాధారణమైన ఈ యొక్క మరి ప్రభు ఆయన శరీరాన్ని రక్తమును దేవుడు మనకిచ్చాడు మనం ఆరోగ్యవంతులుగా ఉండడానికి. Let us discern the body of Christ in a manner that we need to discern. మరి మనం సరిగ్గా వివేచించి తీసుకుందామండి. Let us all rise up to our feet as we are going to have communion. అందరం నిలబడదాము, మరి Hallelujah. ధ్యానపూర్వకంగా ప్రభు శరీరము రక్తమును గురించి I వివేచిస్తాం. feel strong presence of anointing is in this place now. మరి దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉండడము నేను గమనిస్తున్నాను. The word that has been preached will bring its results in your body. మరి విత్తబడిన వాక్యము మీ జీవితంలో కార్యం దాల్చునుగా. There may be lot of people that who are sick right now. ఎవరైనా మీలో అనారోగ్యంగా ఉన్నట్లయితే, But today is the end of that sickness in your body. ఈ రోజే అది చివరి దినం ఆ రోగానికి. Hallelujah. The presence of God is in this place today. హల్లెలూయా. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. Let us all speak in tongues. The presence of God is here to touch you supernaturally. అందరము అలా ప్రార్థనలో భాషల్లో Thank you God. Hallelujah. Hallelujah. Thank you Jesus. Thank you Jesus. Hallelujah. Rikhala baba baba. స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, Hallelujah. Rikhala baba నీవే నాకు భాగ్యం. సిలువే నాకు శరణం, నీవే నాకు భాగ్యం. నేను మరువనేసు, నేను విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. పాపినై యుండంగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినై యుండంగా నేను రక్షించి దరి చేర్చినావు. నేను మరువనేసు,
నాకు శరణం. Thank you, Jesus. నీవే నాకు మార్గం, సిలువే నాకు శరణం. నీవే నాకు మార్గం, నేను నే మరువనేసు, నేను నే Thank you, Lord. మరువనేసు. Let us all hold the bread in our hands and repeat this prayer what I'm praying now. Hallelujah. Thank you, Jesus, for your wonderful presence. Dear Lord Jesus, I come to you. Dear Lord Jesus, I come to you and remember all that you have done for me on the cross. I come to you and remember all that you have done for me on the cross. Thank you for loving me so much you gave up heaven for me. Thank you for loving and giving your son for me. Thank you for allowing your body to be broken Thank you, Lord, for allowing me your body to be broken, so that mine might be whole. so that I might be whole. As I partake in your bread, I receive your resurrection life, health and strength in my body. As I'm going to partake in your bread, I'm going to receive your resurrection power and health, O Lord. By your grace, I shall be completely strong and healthy all the days of my life. By the grace, O Lord, I'm going to be healthy all the days of my life. My eyes shall not grow dim, My eyes are not going to become dim, nor shall my strength be weakened. nor shall my strength is going to be weak. No sickness can remain in my body, No way the sickness is going to remain in my body, because the same power that raised you from the grave flows through me. the same power that raised you from the grave, the same spirit is going to flow in my body. It is going to flow in my body. By your stripes, I am healed. As your anointing is flowing in my body, O Lord, by your stripes right now I'm healed, O Lord. Now partake in the bread. Thank you, Jesus. Hallelujah. 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 Now hold the cup in your hand and tell, Lord Jesus, thank you for your precious blood. Lord Jesus, thank you for your blood shed on the cross. Thank you for washing me clean of all my sins. Thank you, Lord, for cleansing me from all of my sins, O Lord. I stand before you completely righteous and forgiven. Now through the blood I stand before you completely righteous Your and forgiven. blood has redeemed me from all curses. Your blood hath redeemed me from all the curses. And today I can receive freely all the blessing that crown the head of a righteous person. Today, being a righteous person, I am going to receive all the blessings from crown of my head to the tips of my toes, O Lord. Amen. Now you can drink it. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. I'll pray. Father, in the name of Jesus, as the church has taken partake in the communion, Lord, discerning your body and your shed blood on the cross, I pray, Jesus, that every sickness is gone from their body right now. ప్రభు నీ సిలువ రక్తము నీ పునరుద్ధరణ శక్తి ద్వారా నాయన వారు ఇగో నీ ప్రభు భోజనం తీసుకుంటుండగా అందరి జీవితాల్లో స్వస్థత కలుగును గాక. I pray healing begin in their bodies right now, Lord. ఇప్పుడే స్వస్థత మొదలవును. Every ailment be disappeared in the name of Jesus. ప్రతి బలహీనత తొలగిపోవును గాక. From the top of their head to the soles of our feet, I pray healing begins right now in their body. తల మొదలుకొని అరికాల వరకు బలము కలుగును గాక. We are not conscious of our sins, Lord, but we are forgiven. Thank you for that blood, Lord. ప్రభువా మా పాపముల గురించి మేము నాయన అవగాహన కాదు కానీ నీ సిలువ రక్తము పునరుద్ధానము గురించి మేము అవగాహన కలిగి ఉంటున్నాం. I believe, Jesus, that whoever watching live who are sick, I pray, Jesus, that your power of Holy Communion touches them, Lord. ప్రభువా నీ యొక్క హోలీ కమ్యూనియన్ యొక్క ప్రత్యక్షత ద్వారా ప్రతి ఒక్కరు లైవ్ లో వీక్షిస్తున్న వాళ్ళను నువ్వు దర్శించు ప్రభువా. Let your power of healing virtue begin in their life, Lord. స్వస్థత అభిషేకం వారిని దర్శించును గాక. Let everybody receives the blessings of Abraham in their life, Lord.
ఆయన అందరికీ అబ్రహాం ఆశీర్వాదములు వారి ఇంటికి వచ్చునుగాక. I break every bondage of delay. I pray the breakthrough comes right now in the name of ఏ Jesus. విషయాల్లో ఎదురు చూస్తుంటే ఆలస్యం అవుతుందో ఆలస్యం అనేది తొలగిపోవునుగాక. Let all dead finances come back to life in the name of Jesus. ఆయన అప్పులు తొలగిపోయి ఆశీర్వాదములు కలుగునుగాక. I pray, Jesus, that we grow in your anointing virtue, Lord. ఆయన అభిషేకములో అంతకంత ఎదుగుదురుగాక. In the name of Jesus Christ, I ask this prayer. యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం In the తండ్రి. name of Jesus. ఆమేన్. Amen. ఆమేన్. Now may the grace of our Lord Jesus Christ, the love of God, the Father, and the communion of sweet fellowship rest, remain, and abide with us, Lord, now and forevermore. Amen.